సంచార జాతులకు అండగా ఉంటాం. ఘంటా పద్మశ్రీ. ఏలూరు రూరల్, ఆగస్టు 31. సంచార జాతులవారు గౌరవంగా జీవించేలా వారికి అండగా నిలుస్తామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ అన్నారు. గిరిజన సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నపరెడ్డి మురళి అధ్యక్షతన ఆదివారం స్థానిక లేడీస్ క్లబ్లో సంచారజాతుల విముక్తి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మశ్రీ మాట్లాడుతూ సంచారజాతులవారు విద్యపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. సంఘం అధ్యక్షుడు అన్నపరెడ్డి మురళి మాట్లాడుతూ సంచార తెగల విద్యార్థుల కోసం జిల్లా కేంద్రంలో ఒక ప్రత్యేక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ఘంటశాల వెంకటలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో కులగణన చేసే సమయంలో సంచార జాతులవారు తమ వివరాలను నమోదు చేయించుకోవాలని, ముఖ్యంగా ఆధార్ కార్డు పొందాలని సూచించారు. అనంతరం డాక్టర్ లంక వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సంచార జాతులను ఎస్టీ జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తాడిశెట్టి గోపి, లక్కోజు గోపి, ఉక్కుసూరి గోపాలకృష్ణ, జావీద్, వరలక్ష్మి, జి. సుధాకర్, ఎం. గురవయ్య, కత్తులమణి, ఎస్వి గోపాల్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 74వ సంచార జాతి విముక్తి సందర్భంగా ఈరోజు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న నల్లపురెడ్డి మురళి గారికి, ఎంబీఆర్ గారికి, ప్రసాద్ గారికి, వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ గారు వెంకటలక్ష్మి గారికి, మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి గారికి, గోపీరావు గారికి, కార్పొరేటర్ గారు సామ గారికి, అదేవిధంగా ఎక్కువగా మనం ఇంపార్టెన్స్ ఇస్తాము. ఆత్మగౌరవాన్ని నిలుపుకునే విధంగా ఈ రోజున దొమ్మెర నుంచి యూనివర్సిటీగా పోరాడి తెచ్చుకున్న నా తోటి సంచార జాతుల దొమ్మెర కులస్తులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పోరాట పట్టమే ఉంది. ఎందుకంటే ఎన్నో ఒడిదుడుకునే ఆ డిమాండ్ అన్ని కూడా సంక్షేమ సంబంధించి అంగీకరించినట్టుగా భావిస్తూ, ఇది రాష్ట్ర సంబంధించినటువంటి కార్యక్రమంగా భావిస్తూ ఇవి తీర్మానాలతో మనం తీసుకున్నాం. మొదటిది, రాష్ట్ర ప్రభుత్వం సంచార జాతుల పిల్లలకు ప్రత్యేక గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలి. ఇవాళ మిత్రులు సుధాకర్ గారు చెప్పారు, సంచార జాతులు చాలా వరకు ఒకరి నుంచి ఒకటి కలవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముఖ్యంగా